మనం తినే ఆహారంలో దాదాపు అన్నీ రిఫైన్డ్వే ఉంటున్నాయి. రిఫైన్డ్ అట్ట, రిఫైన్డ్ మిల్క్, రిఫైన్డ్ హనీ, రిఫైన్డ్ సాల్ట్, రిఫైన్డ్ షుగర్, ఆఖరికి రిఫైన్డ్ ఆయిల్. ఈ రిఫైన్డ్ ఫుడ్ అనేది కార్పొరేట్ కంపెనీస్ మనకు తెలియకుండా మనకు అలవాటు చేశాయి. రిఫైన్డ్ ఆయిల్ అనేది మనకి ఒక ఎసెన్షియల్ గుడ్. ఇది లేనిది ఏ ఇంట్లో వంట కూడా జరగదు. అయితే ఈ రిఫైన్మెంట్ ప్రాసెస్ అనేది పెద్ద ఫ్యాక్టరీస్లలో జరుగుతాయి. ఈ ప్రాసెస్లో హై టెంపరేచర్ వద్ద ఆయిల్స్ని వేడి చేసి హానికరమైన కెమికల్స్ని వాడతారు. మనం వీటిని ఫుడ్లో యూజ్ చేసి తినడం వల్ల అవి మన శరీరంలోకి వెళ్ళి బ్లడ్ సెల్స్లో ఉండిపోతాయి. సో ఈ కెమికల్స్ వల్ల మనకి హార్ట్ డిజీజ్, బీపీ, క్యాన్సర్, స్కిన్ డిజీజ్, డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అసలు ఈ రిఫైన్డ్ ఆయిల్ అంటే ఏంటి? కార్పొరేట్ కంపెనీస్ మనల్ని ఎలా మోసం చేస్తున్నాయి? వీటిలో ఏం కలుపుతారు? ఇవి మనకి ఎంత డేంజర్? అలాగే రిఫైన్డ్ ఆయిల్ కాకుండా మనం వంటలో వాడడానికి ఆల్టర్నేటివ్ ఆయిల్స్ ఏంటి అనేది మనం ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. నాదొక చిన్న రిక్వెస్ట్, ఈ వీడియోకి నేను 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. మీరు ఈ వీడియోని లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేయడానికి నాకు మోటివ్గా ఉంటుంది. సో ప్లీజ్ లైక్ ఇట్. 1 లీటర్ పల్లి నూనెని ప్రొడ్యూస్ చేయాలంటే 2 కిలోల పల్లీల అవసరం. కిలో పల్లీలు హోల్సేల్గా 120 రూపాయలు, అంటే 2 కిలోలకి 240 రూపాయలు. కానీ 1 లీటర్ పల్లి నూనె ప్యాకెట్ మాత్రం 170 రూపాయలకే వస్తుంది. లేబర్ ఛార్జ్, ట్రాన్స్పోర్ట్ ఛార్జ్, హోల్సేలర్ కమిషన్స్ ఇవన్నీ కలుపుకున్నా కూడా ఇప్పుడున్న రేట్కి ఎక్కువ ఉండాలి. కానీ మనకి అంత తక్కువకి రావడానికి గల కారణం ఆయిల్ రిఫైన్మెంట్ చేయడం వల్ల. సో ఈ కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది ఎలా ఉంటుందో మనం ఇప్పుడు చూద్దాం. టెక్నికల్గా కుకింగ్ ఆయిల్ రిఫైన్మెంట్ అనేది 5 ప్రాసెస్లలో జరుగుతుంది. అవి డీగమ్మింగ్, న్యూట్రలైజేషన్, బ్లీచింగ్, వింటరైజేషన్, డిఆర్డరైజేషన్. టెక్నికల్గా కాకుండా సింపుల్గా అర్థమయ్యేలా కుకింగ్ ఆయిల్ ఎలా తయారవుతుందో చూద్దాం. పల్లి లేదా సన్ఫ్లవర్ ఆయిల్ యొక్క సీడ్స్ ద్వారా ఆయిల్ని ఎక్స్ట్రాక్ట్ చేస్తారు. కానీ వీటిని ఎక్స్ట్రాక్ట్ చేసేది కార్పొరేట్ కంపెనీస్ కాబట్టి ఆ గింజల నుండి వచ్చే ఆయిల్లో 1% ఆయిల్ కూడా ఆ గింజల ఉండకుండా మొత్తం లాగేయడానికి హెక్సేన్ అనే కెమికల్ని కలుపుతారు. పెట్రోల్, డీజిల్, గ్యాసోలిన్ ఎలా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుందో ఈ హెక్సేన్ కూడా క్రూడ్ ఆయిల్ నుండి వస్తుంది. సో ఈ హెక్సేన్ యొక్క సహజ గుణం ఏంటంటే ఇది ఆయిల్ని లాగేసుకుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే మన చేతికి కానీ ఏదైనా వస్తువుపై పడ్డ పెయింట్ని తొలగించాలంటే టర్పెంటైల్ని యూజ్ చేసి తీసేసుకుంటాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ ఈ హెక్సేన్ని ఆయిల్ సీడ్స్లో కలిపి 200 to 300 డిగ్రీస్ వేడి చేయడం ద్వారా ఆయిల్ సీడ్స్లో ఉన్న ఆయిల్ని మొత్తం ఈ హెక్సేన్ అనే పెట్రోలియం ప్రోడక్ట్ లాగేసుకుంటుంది. ఆ తర్వాత వచ్చిన ఆయిల్కి స్టికీనెస్ ఉంటుంది, అంటే జిగటగా ఉండడం, అంటుకోవడం అనేది ఉంటుంది. ఇందులో ఎంజైమ్స్, విటమిన్స్, మినరల్స్ ఉండడం వల్ల ఈ విధంగా ఉంటుంది. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే ఆ స్టికీనెస్ని పోగొట్టడానికి ఫాస్ఫరిక్ యాసిడ్ని కలుపుతారు. మన చేతిపై ఈ ఫాస్ఫరిక్ యాసిడ్ని పోసుకుంటే చేయి కాలిపోతుంది. అలాంటిది మరి ఇది మన కడుపులోకి పోతుంది కాబట్టి మనకి ఎలాంటి ఎఫెక్ట్ ఉంటుందో జస్ట్ ఇమాజిన్ చేసుకోండి. ఆ తర్వాత ప్రాసెస్లో ఆయిల్లో ఉండే ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తీసేస్తారు. వీటిని ఎందుకు తీసేస్తారంటే ఇవి ఉండడం వల్ల ఆయిల్ 6 monthsలో పాడైపోతుంది. కానీ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ అనేవి మన బ్రెయిన్, బాడీ ఎదుగుదలలో ఉపయోగపడతాయి. కానీ కార్పొరేట్ కంపెనీస్ అవన్నీ ఆలోచించకుండా ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్ని తొలగించడానికి కాస్టిక్ సోడాని, అంటే NaOHని యూజ్ చేస్తారు. కాస్టిక్ సోడాని మనం బట్టలు ఉతకడానికి వాడతాం. నెక్స్ట్ ప్రాసెస్లో ఆయిల్కి బ్లీచింగ్ ఎర్త్ అనే పౌడర్ని కలుపుతారు. ఇది ఏం చేస్తుందంటే ఆయిల్కి ఉన్న న్యాచురల్ స్మెల్, న్యాచురల్గా ఉన్న డార్క్ కలర్ని, అలాగే ప్రోటీన్స్ని బయటకు పంపించి ఎందుకు పనికిరాని మన బాడీకి ఉపయోగం లేని ఆయిల్ని ఉంచుతుంది. కానీ ఆ ఆయిల్లో కూడా లాస్ట్ అండ్ ఫైనల్గా ఒక సహజ గుణం ఉంటుంది. అదేంటంటే ఆయిల్ గడ్డ కట్టడం. సో దీన్ని కూడా రిమూవ్ చేయడానికి ఏ కెమికల్ని వాడతారో తెలిస్తే షాక్ అవుతారు. ఆ కెమికల్ పేరు ఇథనాల్. దీన్ని పెట్రోల్లో కలుపుతారు. ఈ కెమికల్ కలిపాక లాస్ట్కు వచ్చిన ఆయిల్కి రంగు, రుచి, వాసన ఉండదు. సో అవన్నీ తెప్పించాలి కాబట్టి ఫార్టిఫైడ్ మినరల్స్ని యాడ్ చేస్తారు. మినరల్స్ అనగానే అవేంటో న్యాచురల్స్వి అనుకోకండి, అవి కూడా కెమికల్సే.
ఇలా మనకి హాని కలిగించే కెమికల్స్ని ఆయిల్లో కలుపుతూ అలాగే మన శరీరానికి ఉపయోగపడే ప్రోటీన్స్, మినరల్స్, ఎంజైమ్స్ని తీసేసి ఎందుకు పనికిరాని ఒక చెత్తని ఫైనల్గా ప్యాకెట్స్లలో ప్యాక్ చేసి పెడతారు. సో ఇలా మన హెల్త్కి ఎఫెక్ట్ అయ్యే ఆయిల్ని హెల్త్కి మంచి చేస్తుంది అనే అబద్ధాలు చెబుతూ మనకి తెలియకుండానే మార్కెటింగ్ స్ట్రాటజీస్, అడ్వర్టైజ్మెంట్స్ ద్వారా మనతో కొనిపిస్తారు. ఆ అడ్వర్టైజ్మెంట్స్ ఏంటో ఒకసారి చూడండి. నిక్, క్యాలరీస్ పర్వాలేదు, ఇది ఫ్రీడమ్ లడ్డు. నిక్, ఫ్రీడమ్ పూరి. oh my god, that's a lot of calories. కేవలం ఇంతే ఫ్రీడమ్. ఫ్రీడమ్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్, దేనికైనా తక్కువగా పీల్చే నూనె. ఇంత కొంచెం నూనెతో ఇంత ఎక్కువ వంట. శృతి, నెక్స్ట్ నువ్వే. ఇప్పుడేమో ఇంత తింటున్నావు, హెవీ అయిపోదా? ఎలా డాన్స్ చేస్తావు? అయ్యిన వెంటనే తినొచ్చు కదా. తిన్న తర్వాత చేయొచ్చుగా మిస్. అమ్మ చేసింది మిస్. అదేను ఫార్చ్యూన్ ఆయిల్ లో లైట్ గానే ఉంటుంది. పద పద. Fortune sunflower oil. Very, very light. Weight గా తిన్నా సరే లైట్ గా ఫీల్ అవ్వండి. Very, very light. ఈ యాడ్స్లో నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే లైట్గానే ఉంటుంది అని యూజ్ చేయడం. లైట్గానే ఉంటుంది తినండి, లేదంటే అమ్మ చేసింది లైట్గానే ఉంటుంది అంటారు. ఈ లైట్గా ఉండడం అంటే ఏంటి? మనకి హెల్త్ ప్రాబ్లమ్స్ లైట్గా